చేసుకుని వెళ్ళడం నేను గమనించాను. ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నామని వచ్చానండి. అలాగా? మీ పేరేమిటి? నా పేరు సీతాలక్ష్మి అండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ బాల వికాస్ జరుగుతుందండి. బాల వికాస అంటే ఏమిటి? పిల్లల్లో వికాసాన్ని పెంపొందించడమే బాల వికాస్. అంటే ఏ కార్యక్రమాలు చేస్తారు? సంస్కృతి సాంప్రదాయాలు, దేవుని మీద భక్తి, మంచి చెడుల విచక్షణ జ్ఞానం, పెద్దల పట్ల గౌరవం, సమాజంలో ఎలా మెలగాలో అనే వాటి గురించి పిల్లలకు ఆటల ద్వారాను, నాటకాల ద్వారాను, పాటల ద్వారాను అర్థమయ్యేలా బోధిస్తామండి. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? విద్యా బోధనల్లో వేదాలు, శ్లోకాలు, భజనలు, వాక్య విభూతులు, పద్య సూక్తులు ఇలాంటివి వారికి అర్థమయ్యేలా చెబుతామండి. పద్య సూక్తుల అంటే ఏమిటి? పద్య సూక్తి అంటే దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే, పాపమనగా వేరు పరదేశమున లేడు, తాను చేయు పనులను తగిలియుండు. ఇలాంటి పద్యాలు వారికి చెప్పి వాటి అర్థాన్ని వివరించి వారి నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో అనే వాటి గురించి పిల్లలకు ఈ పద్యాల ద్వారా చెబుతాము. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. నారాయణ సేవ, వృద్ధాశ్రమాలను పరిసరాలను శుభ్రం చేయటం, ముఖ్యంగా పిల్లలకు నైతిక విలువలను పెంపొందించే కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. నారాయణ సేవ అంటే ఏమిటి? నారాయణ సేవ అంటే పేదలకు ఆహారం అందించడం. పరిసరాల శుభ్రత అంటే ఏమిటి? ఏం చేస్తారు? ఎక్కడ చేస్తారు? పరిసరాల శుభ్రతను మేము దేవాలయాల్లోనూ, వృద్ధాశ్రమాల్లోనూ, గ్రామాలలోకి వెళ్ళి మేము స్వయంగా శుభ్రం చేస్తాం. ఇవి చేయడం వల్ల పిల్లలకు ఏమి లాభం? పరిసరాలను శుభ్రం చేయడం వల్ల పిల్లల్లో మనోవికాసం పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకుంటారు. ఆ వృద్ధులను చూసి, వారు పడే బాధలను చూసి వారి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కష్టాలు రాకుండా చిన్న వయసు నుండే పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసుకుంటారు. బాల వికాస్ ఇక్కడ ఒకటేనా? లేదండి, బాల వికాసులు చాలా చోట్ల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉన్నాయి. దీని వ్యవస్థాపకులు ఎవరండి? దీనిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మొట్టమొదటగా 1969లో పుట్టపర్తిలో స్థాపించారు. ఈ విద్యను పిల్లలందరికీ చెప్తారా? చెబుతారండి, కానీ 5 నుండి 15 సంవత్సరాల వయసు వారికి 3 విభాగాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించి వారికి విద్యా బోధనలు చేస్తాము. మరి ఈ బాల వికాస్ ఫీజు ఏంటండి? లేదండి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ బాల వికాస్ కానీ అన్నీ కూడా ప్రేమతో, సేవాభావంతో చేసేవి. మన భగవాన్ బాబా వారు మన సమాజాన్ని ప్రేమతో మార్పు తేవాలని ఇటువంటి కార్యక్రమాలను సంకల్పించారు. సో ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్. చాలా బాగుందండి. ఇక మీదట నేను కూడా మా పిల్లల్ని ఇక్కడికే పంపిస్తాను. మీ సేవా కార్యక్రమాలు విన్న తరువాత నాకు కూడా ఒక చిన్న సేవ చేయాలనిపిస్తుందండి. ఏమిటండి అది? నేను నా పిల్లలతో పాటు మా చుట్టుప్రక్కల వారికి కూడా బాల వికాస్ యొక్క గొప్పతనం చెప్పి వారిని కూడా ఇక్కడికే పంపించమంటాను. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి నేను కూడా ఉల్టా భక్తి సేవ చేస్తానండి. అలాగేనండి, తప్పకుండా. జై